23 లక్షలతో ఈరోజు డ్రైన్ వర్క్స్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 45వ డివిజన్లో బస్టాండ్ పక్కన ఆత్మకూరు బస్టాండ్ పక్కన ఈ రోడ్డు ఎంతో డ్యామేజ్ అయింది. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ప్రజాప్రతినిధులందరూ సార్ ఈ రోడ్డు ఏమన్నారు, ఈ రోడ్డుని అధికారులకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎస్టిమేషన్ వేసి చాలా చక్కగా రోడ్డు వేశారు, వెడల్పు వేశారు, చాలా క్వాలిటీగా వేశారు. అప్పుడు రోడ్డు ఇప్పుడు రోడ్డు చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎటు పోయి అటు తిరుగుతాయి. ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్లోకి పోవడానికి ఇదే మార్గం. చాలా ఇన్ గేట్ ఇదే చాలా చక్కగా చేశారు. చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన ఏజెన్సీని కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఒక్కటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపడమో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి అంటే ఎక్కడా వర్క్స్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్స్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని గత ప్రభుత్వం కంప్లీట్గా నిర్వహణ చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అటు యువ నాయకుడు లోకేష్ ఈరోజు భారతదేశానికి వచ్చిన 25-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి ఎంఓయూలు. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి. ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి. గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years, కొన్ని 5 years. ఇవి గ్రౌండ్ అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ చెప్పినట్టు అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ 2 జరగాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఈరోజు మున్సిపాలిటీలో 14,000 కోట్లతో మొదలైనాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఒక్కటికి చక్కటి తాగునీరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అనేక కార్యక్రమాలు, మొదట పార్కులు టేకప్ చేసాం. పార్కులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకా 5 పార్కులే ఉన్నాయి. స్కూల్స్ టేకప్ చేసాం. స్కూల్స్ కూడా విఆర్ఐ స్కూల్ కంప్లీట్ చేసాం. డిఆర్ఎస్ స్కూల్ కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా సుధాకర్ రెడ్డి వాళ్ళు కూడా దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్నది కూడా ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు. జగ్మావాళ్ళు తీసుకున్నది కూడా ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు. ఇట్లా అనేక మంది తీసుకున్నవి బ్లాక్స్ కంప్లీట్ చేశారు. మిగతావి కూడా యాక్చువల్గా ఫేజ్డ్ మ్యాన్లో ఫస్ట్ ఇయర్ కొన్ని, సెకండ్ ఇయర్ కొన్ని, థర్డ్ ఇయర్ కొన్ని అని ఇచ్చాం. ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. అన్ని స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేసే టార్గెట్ పెట్టుకున్నాం. వీటితోటే రోడ్స్, ఎండ్ రోడ్స్ అంటే ఆ చివరి నుంచి చివరి దాకా వేయాలా. ఎప్పుడైతే ఎండ్ రోడ్స్ వేస్తామో దుమ్ము లేని నగరం అవుద్ది. దుమ్ము లేని నగరం కావాలి అంటే రోడ్లు ఎండ్ ఉండాలి. అట్ట కాకుండా 40 అడుగుల రోడ్లో 20 అడుగులు సిమెంట్ రోడ్ వేసి అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు వదిలేస్తే 2-3 బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగితే ఆ మట్టిని చక్రాలు తీసుకొని వచ్చి సిమెంట్ రోడ్డు మీద వస్తాయి. వెనకాల వచ్చిన బండి మళ్ళీ దాన్ని తొక్కద్ది, దుమ్ములు వేస్తుంది. సో దుమ్ములే నగరం కావాలంటే రోడ్లు ఎండ్ రోడ్లు ఉండాలి. 2014-19లో అన్ని మ్యాక్సిమం రోడ్లను ఎండ్ వేసాం. మిగిలిపోయిన రోడ్లు కూడా ఇప్పుడు ఎండ్ రోడ్లు చేస్తున్నారు. అవి కూడా త్వరలో అయిపోతాయి. అదేవిధంగా యూజీడీ డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అయ్యేటట్టుగా అవన్నీ కనెక్షన్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. యూజీడీ పూర్తయితే దోమలు లేని నగరం అవుతుంది. మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మూడవ డివిజన్లో కూడా సీసీ డ్రైన్స్కి శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఇంకా అభివృద్ధి పనులు ఇంకా పరుగులు పెట్టించాలని, ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నారాయణ సార్ గారికి